శుభోదయం. రేవాతీరే తపః కుర్యాత్ మరణం జాహ్నవీతటే దానం దద్యాత్ కురుక్షేత్రే గౌతమ్యాం తితయం పరం. గౌతమీ నది, అఖండ గౌతమీ నది, గోదావరి నది మా తల్లి. మన గోదావరికి పుష్కరాలు నేటితో ముగియబోతున్నాయి. గత 12 రోజులుగా అఖండ వైభవంతో తెలుగువారంతా కూడా సమధికోత్సాహాలతో ఈ పుష్కర ఉత్సవాలలో గోదావరమ్మ తల్లిని సేవిస్తున్నాం, తరిస్తున్నాం. 12 రోజులుగా చేసినటువంటి ఈ సేవ, ఈ అర్చన, ఈ పూజ, ఈ నమస్కారం, ఈ పుష్కర స్నానం, ఈ దానం, ఈ పితృకర్మలు ఈ రోజుతో ముగియబోతున్నాయి. మళ్ళీ అంత్య పుష్కరాలలో చివరి 12 రోజులలో మనం స్నానాలు చేయవచ్చును గాక. కానీ ప్రధానంగా ఉండేటటువంటి ఈ తొలి పుష్కరాలలో, మహాపుష్కరాలలో ఈరోజు ముగింపు ఘట్టం ఆవిష్కృతం కాబోతున్నది. ఈ సందర్భంగా కొంతమంది మిత్రులు తరచుగా అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుందాం. పుష్కరాలలో పుష్కర మహాత్మ్యం ఈ 12 రోజులే ఉంటుందా, ఆ తర్వాత కూడా ఉంటుందా అనే సందేహాలు వస్తూ ఉంటాయి. పుష్కరాలలో పుష్కర మహాత్మ్యం సంవత్సరమంతా ఉంటుంది. విశేషంగా 12 రోజులు అని చెప్పాలి. ఇలా ఆ మహాత్మ్యం సంవత్సరం పొడుగుతా అన్నప్పుడు సంవత్సరమంతా మనం ఇంతటి అర్చనలు చేయగలమా, ఇంతటి ప్రత్యేకతలను ప్రదర్శించగలమా? ప్రతిరోజు కూడా పండగ, ప్రతిరోజు కూడా ఉత్సాహంతో ఉండాలి. అలాగని ప్రతిరోజు కూడా మనం బొబ్బొట్లు, పాయసం ప్రతిరోజు చేసుకొని భోజనం చేయగలమా? ప్రతిరోజు కొత్త వస్త్రాలు వేసుకోగలమా? కనుక అందునిమిత్తమై కొన్ని ప్రత్యేక సమయాలను సూచించారు కార్తాంతికులు, సిద్ధాంతులు, జ్యోతిష శాస్త్రవేత్తలు మన పంచాంగాలలో. ఆ ప్రమాణాలను అనుసరించి సంవత్సర కాలంలో కొన్ని తిథులను ప్రత్యేకంగా పండుగలుగా మనం ఆచరణ చేస్తూ ఉంటాం. సంవత్సరం అంతా కూడా కాలస్వరూపమే, పరమాత్మ స్వరూపమే. అలాగే బృహస్పతి సింహరాశిలో సంచారం చేసినంత కాలం ప్రత్యేకంగా గోదావరమ్మ తల్లికి పుష్కరాలు ఉంటాయి. కాబట్టి ఈ 12 రోజులలో స్నానాలు చేయలేనటువంటి వారు, ఏవైనా కారణాంతరాల చేత ఈ పుష్కరాలలో గోదావరమ్మ తల్లిని సేవించలేనటువంటి వాళ్ళు, ఈ 12 రోజులలో సేవించలేనటువంటి వాళ్ళు ఈ 12 రోజుల తర్వాత కూడా ఈ సంవత్సర కాలమంతా కూడా సేవించవచ్చును. ఇది ధర్మం చెప్పే సమాధానం, శాస్త్రబద్ధ విషయం. ఎలాగంటే పుష్కరుడు ఈ సంవత్సరం అంతా కూడా గోదావరి నదీమ తల్లిని ఆశ్రయించి ఉంటాడు. గురుగ్రహం ఈ సంవత్సరం అంతా సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటుంది. గురువు కారణంగానే మనం మన ఆయుర్దాయాన్ని గణన చేస్తూ ఉంటాం. గురువు కారణంగానే సంతానం, రోగాలు, ఆరోగ్య విధానాలు, ఆలోచనా శక్తి, వాక్కు ఇవన్నీ చెబుతూ ఉంటాం. గురువు కారణంగానే ప్రధానంగా ఈనాటి కాలంలో సమాజాన్ని పట్టి పీడించేటటువంటి 2 వ్యాధులు, ఒకటి చక్కెర వ్యాధి, రెండవది రక్తపోటు వ్యాధి. ఈ 2 కూడా గురువు కారణంగానే మన దేహంలో చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాగే అతి భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధి కూడా పెరిగిపోయేటటువంటి స్వభావం గురువు కారణంగానే ఉంటుంది. రావడానికి గురువు కారణం కాకపోయినా పెరగడానికి మట్టుకు గురువే కారణం అవుతాడు. ప్రధానంగా గురువు కారణంగా వాక్కు, చక్కెర వ్యాధి, రక్తపోటు వీటి వల్ల బాధపడే వాళ్ళంతా కూడా సంవత్సరమంతా కూడా గోదావరమ్మ తల్లిని అర్చించుకోవచ్చును. ఈ 12 రోజులలో ఈ రోజుతో ఉత్సవాలు ముగియబోతున్నాయి. కాబట్టి సమధికోత్సాహంతో, రెట్టించినటువంటి ద్విగుణీకృతమైనటువంటి ఆనంద కోలాహలాలతో లక్షలాది మంది దివ్య స్నానాలు చేస్తున్నారు. వీరంతా కూడా తప్పక ఆ పరమాత్ముని కరుణకు మనమంతా కూడా పాత్రలమవుదాం అని చెప్పుకుందాం.
అలాగే మిగతా వారు చెయ్యలేని వారు వీలు కాని వాళ్ళు కూడా సంవత్సరం అంతా కూడా చేసుకోవచ్చును. ఇది ధర్మం, శాస్త్రం చెప్పిన విషయం. ముఖ్యంగా ఈరోజు 12వ రోజు కాబట్టి విశేషంగా దానం చేద్దాం. నకర్మణాన ప్రజాధనేన త్యాగే నైకే అమృతత్వమానసు. అన్ని దానాలలోకెల్లా కూడా శ్రేష్టమైన దానం ఏమిటి అంటే గోదానం, భూదానం అని చెప్పాలి. మనం భూదానం చేస్తున్నాం అంటే ఈ భూమి మీద మళ్ళీ జన్మించాలి అనేటటువంటి జిజ్ఞాసని పోగొట్టుకుంటున్నాను అని అర్థం. నాకు ముక్తి కావాలి, కైవల్యం కావాలి అంటే భూదానం చెయ్యాలి. భూదానం చేస్తున్నాం, నాకు మళ్ళీ ఈ భూమి మీద జన్మించే ఉద్దేశ్యం లేదు. ఇది ఇందులో ఉండే అంతరార్థం. అలాగే గోదానం చేస్తున్నాం అంటే నాకు ఆహారం తీసుకునేటటువంటి ఇచ్ఛ, కోరిక తొలగిపోయింది. నాకు ఏ ఆహారం పైన కూడా ప్రేమ లేదు. ఇంకా నేను దేహత్యాగం చేయడానికి సంసిద్ధుడిని. నేను ఇంకా దేనిపైన కూడా లాలస పెంచుకోవడం లేదు. ఇది అర్థం గోదానం అంటే. అలాగే ఈ గోదానం తీసుకోవడం ద్వారా ఒక కుటుంబానికి శాశ్వతమైనటువంటి జీవనోపాధిని, జీవన ఉపాయాన్ని అందించినటువంటి పుణ్యం అనంతంగా మనం పొందిన వాళ్ళం అవుతాం. కనుక ఈ 12వ రోజు గోదానం, భూదానం ఈ 2 దానాలు సంకల్పం చేస్తే ప్రత్యక్షంగా చేద్దాం. వీలు కాని పక్షంలో, అశక్తులమైన పక్షంలో సంకల్పమన్నా చేద్దాం. మళ్ళీ అంత్యపుష్కరాల వరకు అమ్మా ప్రశాంతంగా ఉండవలసింది, మమ్మల్ని రక్షించవలసింది అని ఆ గోదావరి తల్లిని ప్రార్థిస్తూ అంత్యపుష్కరాల వరకు మాత్రమే కాకుండా సంవత్సరమంతా కూడా గోదావరి తల్లిని మనం సేవించుకోవచ్చు అని తెలియజేస్తూ అందరికీ ఆనందం కలగాలి అని కోరుకుంటూ ఒక చక్కని భక్తి గీతం విందాం.